సుమ ఖైరతాబాద్ బడా గణేశుడు తొలి పూజకు సిద్ధమయ్యాడు. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తులో విగ్రహం ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణపతికి మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు తొలి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పూజలో పాల్గొంటారు. పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణనాథుడుకు ఈసారి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈసారి ఖైరతాబాద్ లో ఎకో ఫ్రెండ్లీ బడా గణేష్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖైరతాబాద్ గణేష్ కి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు మరికాసేపట్లో నిర్వహించబోతున్నారు. మనం చూస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఖైరతాబాద్ బడా గణేష్ కి తొలి పూజ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. 11 గంటలకు తొలి పూజ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణపతికి అన్ని ఏర్పాట్లు చేశారు. 70 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ లో మహాగణపతి కొలువుదీరుతున్నారు. 70 సంవత్సరాల సందర్భంగా 70 అడుగుల భారీ గణనాథుణ్ణి ఖైరతాబాద్ లో కొలువుదీర్చడం జరిగింది. మనం చూస్తున్నాం ఖైరతాబాద్ లో ఉన్న పరిస్థితిని. సాంస్కృతిక నృత్యాలు అక్కడ కొనసాగుతున్నాయి. మరోవైపు తొలి పూజ నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఖైరతాబాద్ గణనాథుణ్ణి దర్శించుకునేందుకు భారీగా క్యూలైన్లలో వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారందరినీ కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పూజలో పాల్గొంటారు. వీఐపీలు వీవీఐపీల రాక ఖైరతాబాద్ గణనాథుడి దగ్గరికి పెద్ద ఎత్తున ఉంటున్న నేపథ్యంలో అక్కడ భద్రతకు సంబంధించి కానీ క్యూలైన్ల ఏర్పాటు విషయంలో కానీ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ బడా గణేష్ తొలి పూజకు సిద్ధం కాబోతున్నారు. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తొలి పూజకి ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధమయ్యారు. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు తొలి పూజలో పాల్గొనబోతున్నారు. 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో కూడా ఖైరతాబాద్ మహాగణపతి దర్శనమిస్తున్నారు. ఈసారి శ్రీ సప్తముఖ మహాగణపతి రూపంలో కూడా ఖైరతాబాద్ మహాగణపతి దర్శనమిస్తారు. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకుంటూ కూడా చాలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ఈసారి గత 5 ఏళ్లుగా కూడా ఖైరతాబాద్ మహాగణపతి సంబంధించి కూడా భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం విజువల్స్ లో గమనించా కూడా గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కూడా శ్రీ సప్తముఖ మహాగణపతికి సంబంధించి కూడా చాలా ప్రత్యేకతను చెప్పాల్సి ఉంటుంది. 7 ముఖాలు 7 సర్పాలు 24 చేతులతో కూడా ఈసారి ఖైరతాబాద్ బడా గణపతి కూడా కొంత నయనానందంగా భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు. ఒకసారి మనం విజువల్స్ లోని గమనించినా కూడా చూసుకుంటే పూర్తిగా ఈసారి కుడివైపు ఎడమవైపు కూడా శ్రీనివాస కళ్యాణంతో పాటు పార్వతీ కళ్యాణం సంబంధించిన ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేశారుగా. వీటితో పాటు ప్రస్తుతానికి ఎక్కడైతే అయోధ్య సంబంధించిన టెంపుల్ ఉంటుందో అక్కడ సంబంధించిన బలరాముడి అవతారంలో కూడా ఈసారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అయితే ప్రత్యేక ఆకర్షణగా మనం నిలిచినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి విజువల్స్ ని గమనిస్తే కూడా గత ఏడాది కొంత భక్తుల తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి అందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు సంబంధించి కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 3 వైపులా 3 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వీఐపీ భక్తులతో పాటు సామాన్య భక్తులకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇక గత ఏడాది గవర్నర్ తొలి పూజకి హాజరైతే ఈసారి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూడా తొలి పూజకి హాజరు కాబోతున్నారు. అందుకు సంబంధించి బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఆయన పూజలో పాల్గొని తిరిగి వెళ్లేంత వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ప్రతిసారి గణేష్ ఉత్సవాలలో హైదరాబాద్ లో ఖైరతాబాద్ బడా గణేష్ టెంపుల్ కూడా చాలా ప్రత్యేకత ఉంటుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది ఒక్కొక్క ఆకారంలో దర్శనమిస్తూ భక్తులకి కోరుకున్న కోరికలు తీర్చే
దైవంగా బడా గణేష్ చెప్పుకోవాల్సి ఉంటుంది. పోయినసారి 63 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇస్తే ఈసారి 70 అడుగుల రూపంలో కూడా పూర్తిగా పర్యావరణ హితంగా ఉండేందుకు ఖైరతాబాద్ బడా గణపతి ఒక భారీ విగ్రహాన్ని కూడా ఎకో ఫ్రెండ్లీ రూపంలో తయారు చేసే విధంగా కూడా ఈసారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కిరణ్, భక్తులు మొదటి రోజు పెద్ద ఎత్తున వచ్చి ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి వస్తుంటారు కాబట్టి అక్కడ వారికి క్యూ లైన్ల విషయంలో కావచ్చు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సీఎం కూడా రాబోతున్నారు కదా, బందోబస్తు ఎలా ఉంది? వెళ్ళిపోతాం సార్, లైవ్ లో ఉన్నప్పుడు ఎట్లా పోతాం చెప్పండి సార్. మాకు తెలుసు మీకు ఎట్లా సహకరించాలనేది తెలుసు. 5 నిమిషాలు అయితే అయిపోతుంది. సో 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడు తొలి పూజను అందుకోబోతున్నారు. అక్కడ ఇప్పుడిప్పుడే భక్తులు కూడా చేరుకుంటున్నారు. ప్రతిసారి ఖైరతాబాద్ గణనాథుడిని లక్షల్లో భక్తులు దర్శనం చేసుకుంటారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఖైరతాబాద్ గణనాథుడికి తొలి పూజ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. గణేష్ ఉత్సవాలకైతే ఖైరతాబాద్ గణనాథుడు సిద్ధమయ్యాడనే చెప్పాలి. మనం చూడొచ్చు 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఎంతో అందంగా 70 అడుగుల ఎత్తులో గణనాథుడిని కళాకారులు అద్భుతంగా తీర్చిదిద్దిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాలే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకుంటారు. హైదరాబాద్ అంటే వినాయకుడి చవితి వచ్చిందంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడి భారీ రూపాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున చేరుకుంటారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఆ గణనాథుడిని దర్శించుకునేందుకు ప్రతి ఏటా కూడా వస్తారు. దీనికి తగ్గట్లుగా అక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చేస్తుంటారు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ బడా గణేష్ పూజలు అందుకోబోతున్నారు. తొలి పూజ కార్యక్రమం 11 గంటలకు స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతులకు సంబంధించిన విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నారు ఖైరతాబాద్ మహాగణపతి. ఖైరతాబాద్ బడా గణేశుడు తొలి పూజకు సిద్ధమయ్యాడు. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తులో విగ్రహం ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణపతికి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు తొలి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ పూజలో పాల్గొంటారు. పనులు ఆలస్యంగా ప్రారంభమైన విగ్రహాన్ని పూర్తి చేసింది ఉత్సవ కమిటీ. ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు, బడా గణేష్ విగ్రహ పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 11 గంటలకు తొలి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. మధ్యాహ్నం 3 గంటలకు పూజలో పాల్గొననున్నారు గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ.